హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతంలో వేదమూర్తుల స్థుతుల్లో 36వ శ్లోకం నుంచి ఈ రోజు చూద్దాం. మనం నిన్న 33, 34, 35 మూడు శ్లోకాలు చూసాము. ఈ మూడు శ్లోకాలలో కూడా మనం చూసినటువంటిది ఏమిటంటే ఉమ్, మనము ఎన్ని సాధనలు చేసినప్పటికీ, అంటే ఎంత కష్టతరమైనటువంటి సాధన చేసినప్పటికీ, ఇంద్రియాలను నియంత్రించి సాధన చేసినా కానీ మైండ్ని నియంత్రించడం అనేటువంటిది సాధ్యం కాదు. అంటే మనసును నియంత్రించడం అనేటువంటిది సాధ్యం కాదు. అలాంటి మనసును నియంత్రించలేనటువంటి వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమించడం అనేటువంటిది కష్టం. దేన్నైనా కంట్రోల్ చేయొచ్చు కానీ మనసును మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఓకే. కాబట్టి అలాంటి మనసుని నియంత్రించడానికి ఇంద్రియాలను నియంత్రించడం కంటే ఉత్తమమైనటువంటి మార్గం ఆ ఇంద్రియాలని భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించడం అనేటువంటిది చాలా సులువైన, సాధారణమైనటువంటి ప్రాసెస్. ఎందుకంటే ఇంతకు ముందు మనకి ఏం చెప్పారంటే పొగరు అదేంటి గుర్రంతో సమానంగా పోల్చారు. ఉం? సో ఆ గుర్రంతో సమానంగా, అంటే దుమికేటువంటి గుర్రంతో సమానమైనటువంటి మనస్సుని మనము నియంత్రించలేకపోతున్నాము. అయితే మరి భగవంతుడి యొక్క శరణులోకి రావాలి, శరణాగతిలోకి రావాలి. దానికి కూడా ప్రాసెస్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. దానికి ఎలా ఇచ్చారు ప్రాసెస్ అంటే, గురువుకి శరణాగతులు అవ్వడం ద్వారా మనం కృష్ణుడికి శరణాగతులు అవ్వడం అనేటువంటిది సాధ్యమవుతుంది అని. ఇది మనం చెప్తుంది కాదు, వేదమూర్తులు చెప్తున్నటువంటి విషయం. ఓకే. వేదమూర్తులు ఏం చెప్తున్నారు? ముందు గురువుకి శరణాగతులు అవ్వాలి. సరే, శరణాగతులు అవడమే కదా భగవంతుడికి శరణాగతులు అవడం, భగవంతుడికి ధ్యానం చేయడం, భగవంతుడిని పూజించడం, అర్చించడం, ఇదే కదా మనం చేయొచ్చు కదా. అంటే మనం సరి అయినటువంటి మార్గంలోనే ఉన్నాము. కానీ మనం ఇప్పుడు ఒక సముద్రాన్ని దాటాలి అని అంటే ఒక పడవ ఎక్కాలి. సముద్రాన్ని దాటడం కోసం ఉపయోగపడేటువంటి పడవని ఎక్కడం అనేటువంటిది సరైన మార్గమే, అంటే భక్తిలోకి రావడం అనేటువంటిది సరైన మార్గమే. కానీ ఆ ఎక్కినటువంటి పడవకి నావికుడు లేకుండా ఎక్కితే ఏమవుతుంది? అది మునిగిపోద్ది. గమ్యానికి చేరదు. ఓకే. గమ్యానికి చేరదు. అలా భక్తిలో ఉండడం మంచిదే, కానీ గురువు లేకుండా భక్తిలో ఉంటే నావికుడు లేని పడవ ఎక్కిందాంతో సమానం. ఓకే. ఒకవేళ ఆ పడవకి గనక నావికుడు ఉన్నట్లయితే దాన్ని మనని ఒడ్డుకు చేర్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనం ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని అంటే గురువుకి శరణాగతులు అవడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. గురువు లేకుండా, గురువు దిశానిర్దేశం ప్రకారంగా సాధన చేయకుండా, ఇంద్రియాలని భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించకుండా మనం ఒకవేళ ఉన్నట్లయితే మన మనస్సు అనేటువంటిది ఆ కంట్రోల్ అవ్వదు అనేటువంటిది చూసాం. ఓకే. సో ఆ తర్వాత ఈ రోజు మనము 36వ శ్లోకం నుంచి మనము చూద్దాం ఇంకా వేద స్థుతులు ఏం చెప్తున్నాయి అనేటువంటి. శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ. సదయిదముత్థితం సదితి చేన్నను తర్కహతం సద ఇద ముత్తితం సదితి చేన్నను తర్కహతం వ్యభిచరతి చక్వచా మృషానా తదోభయయోక్ వ్యభిచరతి క్వ చక్వచ మృషానా తథో భయయుక్ వ్యవహృతయే వికల్పా ఇషితోంధా పరంపరయా వ్యవహృతయే వికల్పా ఇషితోంద పరంపరయా భ్రమయతి భారతీతా ఉరువృత్తిభిరుక్త జడాన్. భ్రమయతి భారతీతా గురువృత్తిభిరుక్త జడాన్. హరే కృష్ణ. ఈ జగత్తు సత్ నుండి ఉద్భవించినది కనుక దీనిని సత్యమైనదని ప్రతిపాదించవచ్చును. కాని అట్టి వాదము తార్కనికి నిషేధమునకు గురి కాగలదు. నిజమునకు ఒక్కొక్కసారి కార్యకారణముల అభిన్నత్వము సత్య నిరూపణతో విఫలము కావచ్చును, మరియు ఇంకొకప్పుడు సత్యము నుండి వచ్చినది భ్రమ కావచ్చును. అదీనుగాక ఈ జగత్తు సత్ కానేరదు. ఏలయనా ఇది పరతత్వ స్వభావమునే కాక అట్టి సత్యత్వమును మరుగుపరచెడి భ్రమ స్వభావమును కూడి కలిగి ఉన్నది. వాస్తవమునకు ఈ జగత్తు యొక్క దృశ్యమాన రూపములు అజ్ఞానులు తమ లౌకిక కలాపములు నెరవేర్చుకొనుటకు కల్పించుకొనిన ఊహాత్మకమగు ఏర్పాటుయే.
అనుష్ఠాన మంత్రోచ్చారణను విని మతులు మందగించినట్టి జనులందరినీ వివిధ అర్థములతోనూ అంతర్భావములతోనూ నీ వేదవాక్కులు మోహపరచుచుండును. ఉమ్, ఓకే. జగత్తు సత్ నుంచి వచ్చింది. సత్ నుంచి రావడం అంటే, సత్ అంటే జీవం నుంచి సత్, ప్రభుజీ. సత్ అసత్. నిత్యము సత్ నుండి అసత్. నిత్యము సత్యము సత్యమైనది, శాశ్వతమైనది జీవం. సత్ అంటే శాశ్వతం, అసత్ అంటే అశాశ్వతం. ఓకే. సో సత్ నుంచి వచ్చినటువంటి అసత్. జగత్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, జగత్తు సత్ నుంచి వచ్చింది. సత్ అంటే ఏంటి అంటే శాశ్వతమైనటువంటిది. ఏమిటి శాశ్వతమైనటువంటిది? ఎక్కడి నుంచి వచ్చింది జగత్తు? భగవంతుడి దగ్గర నుండి. భగవంతుడి నుంచి వచ్చింది. భగవంతుడి యొక్క రోమకూపాల నుంచి వచ్చింది. ఓకే. అంటే భగవంతుడి నుంచి వచ్చినటువంటి జగత్తు కాబట్టి మనము జగత్తు కూడా భగవంతుడికి ఉన్నటువంటి గుణాలని, లేకపోతే భగవంతుడికి ఉన్నటువంటి లక్షణాలని, లేకపోతే భగవంతుడితో సమానము అని చూడడానికి లేదు. భగవంతుడు శాశ్వతం, కానీ జగత్తు శాశ్వతం కాదు. అంటే జగత్తు శాశ్వతం కాదు అని అంటే భగవంతుడు లాంటి లక్షణాలు లేవు అని అర్థం. సత్ లక్షణాలు లేవు అని అర్థం. ఎందుకు అంటే, ఈ జగత్తులో మాయ అనేటువంటిది ఉంది. జగత్తుకి బయట మాయ అనేటువంటిది లేదు. ఓకే. కాబట్టి మనము ఒకవేళ ఈ తత్వంతో, అంటే ఇప్పుడు తత్వంతో మనము లాజిక్కులతోటి మనము జగత్తుని ఆ, దాని యొక్క మూలంతో పోల్చి, లేదా మూలం ఎంత శాశ్వతమో అంత శాశ్వతము అనేటువంటి భావనలో కనుక మనం చెప్పినట్లయితే అది ఆ భ్రమ అవుతుంది అని చెప్తున్నారు. ఓకే. కాబట్టి ఈ జగత్తు సత్ కానేరదు. ఇది పరతత్వ స్వభావమునే కాక అట్టి సత్యమును మరుగుపరిచిన భ్రమ స్వభావమును కూడా కలిగి ఉన్నది. పరతత్వం యొక్క స్వభావాన్ని కలిగి ఉండలేదు. అంతేకాకుండా ద ఆ ఆ పర ఆ సత్యాన్ని మరుగుపరిచేటువంటి భ్రమను కూడా కలిగి ఉంది. కాబట్టి ఇది అసత్ అని చెప్తున్నారు. వాస్తవానికి ఈ జగత్తు యొక్క దృశ్యమాన రూపములు, ఈ జగత్తు యొక్క దృశ్యమాన రూపములు అంటే, ఇప్పుడు ఈ జగత్తులో రూపాలు ఉన్నాయి చూసారా. అంటే ఇప్పుడు మనం అందరూ జీవులందరూ ఉన్నారు. ఈ జగత్తులో కనిపించేటువంటి ప్రతి ఒక్క రూపము కూడా ల్- రూపాలు అజ్ఞానులు రూపములు అజ్ఞానులు తమ లౌకిక కలాపములు నెరవేర్చుకున్నటకు కల్పించుకునేటువంటి ఊహాత్మక ఏర్పాటే. అంటే ఒక కళ లాంటిది అనమాట మన యొక్క జీవితం మొత్తం కూడా. ఈ భౌతిక విశ్వంలోకి వచ్చి మనము రూపాలను పొంది మనం చేస్తున్నటువంటిది ఏమిటి అని అంటే, మన యొక్క కోరికలను నెరవేర్చుకోవడం. అంటే ఇవన్నీ కూడా ఊహాత్మక రూపాలు, ఊహాత్మకమైనటువంటి ఏర్పాటు. ఓకే. ఎందుకు అంటే, ఈ జగత్తులో మనం అందరం కూడా సత్ కాదు కాబట్టి, శాశ్వతం కాదు కాబట్టి. శాశ్వతం కానటువంటిది, అశాశ్వతమైనటువంటిది ఏదైనా సరే అది కల్పితంతో సమానం, లేకపోతే ఊహాత్మకంతో సమానం. ఇలా వస్తుంది, అలా పోతుంది. కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపల జీవితం అయిపోతుంది. అంటే ఈ కళ్ళు మూసి కళ్ళు తెరవడం అనేటువంటి మనం 100 సంవత్సరాలు అనమాట. లేదంటే మనం ఒక మనిషి యొక్క జీవిత కాలం. అంటే ఆ భ్రమలో ఉంటున్నాం మనం. ఓకే. పుట్టినప్పుడు ఎలా ఉంటున్నామో, ఎక్కడి నుంచి వస్తున్నామో తెలియకుండా, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా, పుట్టినప్పటి నుంచి చనిపోయేటువంటి మధ్యలో ఉన్నటువంటి సమయాన్ని మనం శాశ్వతము అనుకునేటువంటి ఒక భ్రమ. ఓకే. కాబట్టి అది అలాంటి ఏర్పాటు అనేటువంటి మనకు చేయటం అనేటువంటి జరిగింది. అనుష్ఠాన మంత్రోచ్చారణం విని మతులు మందగించినటువంటి జనులందరినీ వివిధ అర్థములతోనూ అంతర్భావములతోనూ నీ వేదవాకులు మోహపరుచుచుండును. వేదాలే స్వయంగా చెప్తున్నాయండి. వేదాలు చేస్తున్నటువంటి స్తుతి ఇది. వేదాలే స్వయంగా ఏం చెప్తున్నాయంటే, భగవంతుడికి స్తుతి చేస్తూ నీ వేదవాకులు క్రమలోకి పడవేస్తున్నాయి. నీ వేద మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తున్నాయి? జనాలని మందబుద్ధులను చేస్తున్నాయి. వాళ్ళందరినీ నీ వాక్కులలో ఉన్నటువంటి వివిధ అర్థాలతోటి అంతర్భావాలతోటి వాళ్ళని మోహపరుస్తున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి వేదాలను మనం డైరెక్ట్ గా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయకూడదు. మనకున్నటువంటి స్వల్పమైనటువంటి జ్ఞానంతో మనం వేదాలని అర్థం చేసుకునేటువంటి స్థాయి లేదు. కాబట్టి అలాంటి వేదాలని మనం ఆచార్యుల ద్వారానే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా వివిధ అర్థాలను కలిగి ఉంటాయి, అంతర్భావాలను కలిగి ఉంటాయి. అవి తెలియనప్పుడు మనము
ఆ వేదాలలో చెప్పబడినటువంటి మంత్రాల ద్వారా మనము భ్రమితులం అవుతున్నాం తప్ప, భ్రమితులను చేయడానికే వేద మంత్రాలు ఉపయోగపడుతున్నాయి తప్ప మనల్ని ఉద్ధరించడానికి ఉపయోగపడట్లేదు అని స్వయంగా వేదాలే చేస్తున్నటువంటి ప్రార్థనలో చెప్తూ ఉన్నాయి. ఓకే. కాబట్టి ఆ ఆ, మనకి ఆ, ఆ, ఎవరండి, సూత గోస్వామి కూడా సౌనకాది ఋషులకి స్టార్టింగ్ లో చెప్తున్నప్పుడు ఆ ఉమ్, ఒకసారి ఏం చెప్తారు అని అంటే, వాళ్ళు సౌనకాది ఋషులు సూత గోస్వామిని కీర్తిస్తారు. కీర్తిస్తున్నప్పుడు ఫస్ట్ ఏమంటారంటే, నీకు తెలియని విషయం లేదు వేదాల్లో అంటారు. ఓకే. వేదాలలో నీకు తెలియనటువంటి విషయం లేదు, అంత గొప్ప జ్ఞానవంతుడివి నువ్వు అని అంటారు. తర్వాత ఏం చెప్తారంటే, వేదాలలో ఎక్కువ భాగాన్ని మీకు తెలియదు, ఎక్కువ భాగమే తెలుసు మీకు అని అన్నారు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఎందుకన్నారు అలా? కర్మకాండ కాకుండా మిగిలిందంతా ప్రభుజీ భక్తికి ఆ సంబంధించింది. కర్మకాండ భాగాలని వదిలేశారు ఆయన. కర్మకాండ భాగాలు అవసరం లేదు, అవి అవి భక్తులకు అవసరం లేదు కాబట్టి. అంటే వేదాలలో చాలా విషయాలు చెప్పబడి ఉన్నా కానీ కర్మకాండ సెక్షన్ మీద నీకు అంత ఇది లేదు. అంటే కర్మకాండ సెక్షన్ మీద ఎవరికి ఉంటాయి అంటే బ్రాహ్మణులకు ఉంటాయి. బ్రాహ్మణులు ఏం చేస్తారు? వేద మంత్రాలు చదివి కర్మకాండలు చేపిస్తారు కాబట్టి. పురోహితులు అంటే ఏం చెప్తున్నారు? నువ్వు జ్ఞానవంతుడివి, వేదాల జ్ఞానం నీకుంది, కానీ వేదాలలో చెప్పబడినటువంటి కర్మకాండ మంత్రాల పట్ల నీకు జ్ఞానం లేదు. అది నీకు అవసరం లేదు. అది అది అవసరం లేదు అని చెప్పేసి నువ్వు దాని మీద ఫోకస్ చేయలేదు. అందుకనే నీ ద్వారా చెప్పబడినటువంటి ఏదైతే ఆ, శాస్త్రం ఉంటుందో, అంటే ఏ శాస్త్రాన్ని అయితే నువ్వు చదివి చెప్తున్నావో ఆ శాస్త్రం అనేటువంటిది ప్రామాణికమైనటువంటిది, మాకు సారం మాత్రమే తెలుస్తుంది, కాబట్టి నువ్వే అర్హుడివి అని చెప్పేసి సూత గోస్వామిని సౌనకాది ఋషులందరూ కూడా కీర్తించడం అనేటువంటిది జరిగింది. అంటే వేదాలలో 3 భాగాలు నీకు తెలియదు, అయినా సరే నువ్వే గొప్పవాడివి, వేద జ్ఞానం ఉన్నటువంటి వాడివి అని చెప్తున్నారు. ఒక భాగమే నీకు తెలుసు, ఏంటిది అది అంటే కేవలం వేదాల యొక్క సారం, భగవంతుడిని తెలుసుకునేటువంటి, భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళాల్సినటువంటి అవసరమైనటువంటి సెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ విభాగాలు మాత్రమే నువ్వు మాకు బోధిస్తావు. ఓకే. కర్మకాండను నువ్వు మాకు బోధించవు. కర్మకాండ కావాలంటే వేదాలను చదువుకున్నటువంటి ఇతర బ్రాహ్మణులు ఉంటారు, కర్మకాండని చేయించేటువంటి పౌరోహితులు ఉంటారు, వాళ్ళు పురోహితులు ఉంటారు, వాళ్ళు పౌరోహిత్యం చేసేటువంటి వాళ్ళు మనకి ఆ ఈ కర్మకాండ మంత్రాలు చదువుతారు. అవన్నీ ఏం చేస్తున్నాయంట? భ్రమకి గురి చేస్తున్నాయి. కాబట్టి వేదాలు చదివినటువంటి చాలా మంది ఇలాంటి భ్రమకు లోనయ్యేటువంటి మంత్రాల మీదనే ఆధారపడి శాస్త్రాన్ని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, చదవండి మాతాజీ. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదికి జై. భాష్యము. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల అభిప్రాయం అనుసరించి ఈ జగత్తు సత్యమే గాని తాత్కాలికమని ఉపనిషత్తులు ఉపదేశించును. విష్ణు భక్తులు ఈ అవగాహనకే అంటిపెట్టుకొని ఉందురు. కాని జైమిని ఋషి కర్మ మీమాంసను ప్రతిపాదించడి లౌకిక తత్వవేత్తలు ఈ జగత్తే సత్యమైనదని నిత్యముగా విలసిల్లునదని పలుకుదురు. జైమిని అభిప్రాయం అనుసరించి క్రియా ప్రతిక్రియల కర్మచక్రము నిరంతరమైనది. దానిలో వేరొక దివ్య స్థానమునకు ముక్తి అవకాశమే లేదు. కానీ ఉపనిషత్ మంత్రములుగా జాగ్రత్తగా పరీక్షించుటచే ఇది భ్రాంతిపూర్వకమైన భావన అని తెలియగలదు. ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుష్ఠానముల పలు వర్ణనలు అట్టి అట్టి పలు వర్ణనలు అట్టి ఉపనిషత్ మంత్రములలో ఉన్నవి. ఉదాహరణకు సదేవ సౌమ్యేదమగ్ర ఆసీదేక మేవాద్వితీయం వత్స, ఈ సృష్టికి పూర్వము అద్వితీయమగు బ్రహ్మమొక్కటే నిలిచి ఉండెను అని చాంద్యోగ్యోపనిషత్ 6.2.1 పలికినది. అట్లే విజ్ఞానమానంద బ్రహ్మ, బ్రహ్మము విజ్ఞానానందమే అని బృహదారణ్యోపనిషత్ 3.9.34 పలికినది. ఓకే, వేదమూర్తుల ఓకే, ఈ ఓకే, ఓకే. ఓకే, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు ఏం చెప్తున్నారంటే, ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాము? ఇప్పటి వరకు మనకి ఇప్పుడు ఈ శ్లోకం యొక్క తాత్పర్యంలో మనకు వచ్చినటువంటిది ఏమిటి అని అంటే, ఈ జగత్తు అసత్తని, ఈ అసత్ అయినటువంటి ఈ జగత్తుకి పరంగా ఉన్నటువంటి భగవానుడు సత్ అని మనం చెప్పుకున్నాం. ఓకే. సత్ అసత్ అని 2 విషయాలు చెప్పుకున్నాం. అంటే జగత్ అసత్ అంటే టెంపరీ. శాశ్వతం. ఓకే. టెంపరీ, అశాశ్వతము అని అర్థం. అంటే కానీ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు ఏం చెప్తున్నారు అని అంటే, వైష్ణవుల యొక్క అభిప్రాయం ప్రకారంగా ఉపనిషత్తులు చెప్తున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, జగత్తు సత్యమే, కాకపోతే తాత్కాలికము అని చెప్తున్నారు. అంటే జగత్తు కూడా సత్ అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. యాక్చువల్గా జగత్ అసత్ అని చెప్తుంది తాత్పర్యంలో.
కానీ విశ్వనాథ చక్రవర్తి ఏం చెప్తున్నారు? జగత్తు కూడా సత్ అనే చెప్తుంది. కాకపోతే సత్యమే కానీ తాత్కాలికంగా ఉన్నటువంటి సత్యము అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు ఉపనిషత్తుల ద్వారా తెలియజేయబడినట్టు. కాబట్టి వైష్ణవులందరూ కూడా ఇలాంటి అవగాహనే కలిగి ఉంటారు. ఓకే, అంటే ఏమిటన్నట్లు, ఈ భౌతిక జగత్తు మొత్తం కూడా విలయానికి గురి అయినప్పుడు మనకి ప్రకటన కాకుండా ఉంటుంది. ఎప్పుడైతే మళ్ళీ సృష్టింపబడుతుందో అప్పుడు మనకి ప్రకటమవుతుంది. అంటే ప్రకటన కాకుండా ఉన్నటువంటి సమయంలో కూడా ఈ జగత్తు ఉంది, కాకపోతే మనకి కనిపించదు కొంతకాలానికి, కాబట్టి అది సత్ అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇంకొకటి, జైమిని ఋషి ప్రతిపాదించినటువంటి కర్మమీమాంస సిద్ధాంతం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం కర్మమీమాంస సిద్ధాంతం గురించి. యాక్చువల్గా ఇంద్రుడికి యజ్ఞం చేద్దాము అని తలపెట్టినటువంటి నందుడితోటి కూడా శ్రీకృష్ణ భగవానుడు కర్మమీమాంస సిద్ధాంతాన్ని మాట్లాడారు. ఎందుకు అక్కడ కర్మమీమాంస సిద్ధాంతాన్ని శ్రీకృష్ణుడు మాట్లాడాల్సి వచ్చింది అని అంటే, వీళ్ళందరూ కూడా కర్మకాండాలే చేస్తున్నారు కాబట్టి, నందుడు కూడా కర్మకాండాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము దేవతలకి కనుక ఆరాధన చేసినట్లయితే దేవతలు మనకి వర్షాలు కురిపిస్తారు, వర్షాలు కురిపించినట్లయితే పంటలు పండుతాయి, ఆ పంటల వలన పాడి పశువులన్నీ కూడా మంచిగా ఉంటాయి, తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి గోవులన్నీ కూడా పాలనిస్తాయి, మంచిగా పాలిస్తాయి, వాళ్ళు ఏ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారో ఆ వ్యవసాయం అనేటువంటి సక్రమంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంలో వాళ్ళు ఇంద్రుడికి పూజలు చేస్తున్నారు. అందుకనే అప్పుడు కర్మమీమాంస సిద్ధాంతాన్ని మాట్లాడాల్సి వచ్చింది. యాక్చువల్గా అయితే కర్మమీమాంస సిద్ధాంతాన్ని భగవంతుడు ప్రతిపాదించి భగవంతుడు దాన్ని సమర్థించడం ఏమిటి అని మనం అందరం అనుకోవచ్చు. యాక్చువల్గా అయితే కర్మమీమాంస సిద్ధాంతాన్ని ఖండిస్తారు భగవంతుడు. కర్మమీమాంస సిద్ధాంతం ప్రకారంగా మనం ఫాలో అవ్వకూడదు. ఆ భగవంతుడికి శరణు పెడితే ఏ కర్మ ఉండదు. ఓకే, అందుకని భగవంతుడు ఏం చేశారు, చివరికి గోవర్ధన్కి పూజ చేయించారు, ఇంద్రుడికి పూజ చేయించకుండా. జైమిని ఋషి కూడా ఏం చెప్తున్నారు అనంటే, కర్మమీమాంస సిద్ధాంతం ప్రకారంగా కర్మ కర్మఫలం అనేటువంటిది నిత్యం ఉంటూనే ఉంటుంది. అంటే ఒక జీవుడు ఈ భౌతిక విశ్వంలోకి కర్మఫలాలకి అనుగుణంగా వస్తాడు, కర్మలు చేసి మళ్ళీ పుడతాడు, మళ్ళీ కర్మఫలాలకు అనుగుణంగా మళ్ళీ పుడతాడు. అంటే నువ్వు పుణ్యకర్మ చేస్తున్నావు, పాపకర్మ చేస్తున్నావు, ఓకే. మరి ఒకవేళ భక్తి చేస్తే, భక్తి చేసినా కానీ కర్మ నశించదు, భక్తి చేసినా కానీ కర్మ నశించడం అనేటువంటిది ఉండదు, అయినా సరే నువ్వు మళ్ళీ పుడతావు అని చెప్తాడు జైమిని ఋషి. ఓకే, దీన్ని కర్మమీమాంస సిద్ధాంతం. ఈయన ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ప్రకారంగా ఒక జీవుడు నిరంతరము శరీరాలు తీసుకుంటూనే ఉంటాడు, ఎప్పటికీ ముక్తి అనేటువంటి పదం ఉండదు. అది నిరాకార బ్రహ్మంలో లీనం అవడం కానీ, లేకపోతే భగవంతుడి ధామానికి వెళ్ళడం కానీ ఏదైనా కావచ్చు. అలాంటి ముక్తి అనేటువంటి దానికి తావే లేదు. జీవుడు ఎప్పుడు కూడా శరీరాలను మారుస్తూనే ఉంటాడు, ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకి, ఇంకొక జన్మ నుంచి ఇంకొక జన్మకి అలా వెళ్తూనే ఉంటాడు అని చెప్పేటువంటిది కర్మమీమాంస సిద్ధాంతం. కానీ అది భ్రాంతిపూర్వకమైనటువంటి ఒక కల్పన, అది ఒక సరి అయినటువంటి సిద్ధాంతం కాదు. ముక్తి అనేటువంటిది కూడా ఉంది. అంటే కర్మచక్రాన్ని బ్రేక్ చేయడం, మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకునేటువంటి దాన్ని బ్రేక్ చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో అది ముక్తి. ఈ భౌతిక సృష్టి సృష్టింపబడడానికంటే ముందు కూడా బ్రహ్మము అనేటువంటిది ఉంది, ఆ బ్రహ్మం నుంచే ఈ భౌతిక సృష్టి వచ్చింది. బ్రహ్మము అంటే నిరాకార బ్రహ్మం అని కాదు, బ్రహ్మం అంటే స్వయంగా భగవానుడు అని అర్థం. ఎస్ గురు. ఓకే, బ్రహ్మం నుంచి ఈ యొక్క భౌతిక విశ్వం అనేటువంటిది వచ్చింది. మరి అలాంటప్పుడు ఈ విశ్వము లయం చెందినప్పుడు బ్రహ్మంలోకి మళ్ళీ తిరిగి వెళ్తుంది కదా. సో ఇంతకుముందు మనం చూసాం పాక్షిక ప్రళయం, సారీ, సంపూర్ణ పాక్షిక ముక్తి, పూర్ణ ముక్తి గురించి మాట్లాడుకున్నాం. పూర్ణ ముక్తి అంటే పాక్షిక ముక్తికి వ్యతిరేకం. పాక్షిక ముక్తిలో ఏముంటుంది అని అంటే, విశ్వం ప్రళయం సమయంలో జీవులందరూ కూడా విశ్వంతో పాటు లైవ్ అయిపోతారు. అప్పుడు కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, భగవంతుడి నుంచి వచ్చారు కాబట్టి భగవంతుడిలోకి వెళ్ళిపోతారు, బ్రహ్మం నుంచి వచ్చారు కాబట్టి బ్రహ్మంలోకి వెళ్ళిపోతారు. అలా బ్రహ్మంలోకి వెళ్ళిపోవడం ముక్తి కదా మన భావంలో. ఉం? అంటే ఒక జీవుడికి కర్మ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి దాంతో సంబంధం లేకుండా లయం జరిగినప్పుడు విశ్వంలో ఉన్నటువంటి ప్రతి జీవుడు విశ్వంతో పాటు లయం అయిపోతారు, అంటే భగవంతుడిలోకి వెళ్ళిపోతారు. అంటే భగవంతుల్లో ఐక్యమైపోయడం అనేటువంటిది ఒక రకంగా ముక్తి. అంటే కర్మ ఫలితాలతో సంబంధం లేకుండా జీవులందరికీ ముక్తి కూడా ఇచ్చేస్తున్నారా భగవంతుడు? లేదు ప్రభుజీ.
ఉమ్, వాళ్ళ ఫలితాలను బట్టి కర్మ ఫలాన్ని బట్టి ఇస్తారు. అది తాత్కాలికమైనటువంటి ఒక ఆ, స్థితి. ఆ స్థితిలో కొంతకాలం ఉంచుతారు, మళ్ళీ సృష్టి జరిగినప్పుడు మళ్ళీ జీవులందరూ బయటకు వచ్చేస్తారు. ఒకసారి ముక్తి అంటే ఏంటంటే, ఒకసారి మనం ఈ భౌతిక విశ్వాన్ని వదిలేసి వెళ్ళిపోయాము అంటే మళ్ళీ తిరిగి మళ్ళీ ఈ భౌతిక విశ్వంలో రాకుండా ఉండడం, అది పూర్ణ ముక్తి. ఓకే. అసంపూర్ణ ముక్తి ఏమిటి అంటే, ఒకసారి వెళ్తాము బ్రహ్మంలోకి, మళ్ళీ తిరిగి సృష్టి ప్రారంభమైనప్పుడు మళ్ళీ వచ్చేస్తాం. ఇది అసంపూర్ణ ముక్తి. సో లయం సమయంలో జరిగేటువంటి ముక్తి ఏదైతే ఉందో అది అసంపూర్ణమైనటువంటి ముక్తి. అంటే ముక్తి అనేటువంటిది ఉంది. ఈ ముక్తిని సాధించాలి అంటే వేదాలే చెప్పాయి స్వయంగా. ఇంతకు ముందు శ్లోకాల్లో చూస్తే ఏ దేవీ దేవతలను అయితే నువ్వు నియమించావో ఆ దేవీ దేవతలు సైతం ముక్తిని పొందడం కోసం నీకు శరణాగతులు అవుతారు, నీకు సేవ చేస్తారు, నీ ఆజ్ఞానుసారం వాళ్ళు నీ సేవగా వాళ్ళ యొక్క బాధ్యతలను నెరవేరుస్తారు అనేటువంటిది స్వయంగా వేదాలే చెప్పేశాయి. కాబట్టి దేవీ దేవతలు కూడా ముక్తి పొందడం కోసం స్వయంగా భగవాన్ని ఆరాధిస్తారు. అంటే మనం కూడా భగవంతుణ్ణి ఆరాధిస్తే ముక్తి అనేటువంటిది వస్తుంది. మరి భగవంతుణ్ణి ఆరాధిస్తే ముక్తి వస్తుంది అని అంటే, భగవంతుడి యొక్క ఆరాధన ఒక కర్మ అవుతుందా? లేదు ప్రభుజీ. కాదు ప్రభు. అది భగవంతుడి మన యొక్క యొక్క ఆరాధన నిజస్థితి, కర్మఫలాలను తీసుకొస్తుందా? మన నిజస్థితి అది. ఆ, భగవంతుడి యొక్క ఆరాధన కర్మ ఫలితాలను తీసుకురాదు. కాబట్టి జైమిని ఋషి చెప్తున్నటువంటి కర్మమీమాంస సిద్ధాంతంలో లోపాలు ఉన్నాయి. ఆయన నువ్వు ఏం చేసినా మళ్ళీ పుడతావు అని అంటున్నారు. కానీ భగవంతుడిని కనుక శరణు వేడి భగవంతుడికి కనుక సేవ చేసినట్లయితే జీవుడు ముక్తిని పొందుతాడు. ముక్తిని పొందాలంటే జీవుడు దేవీ దేవతలను కాదు ఆరాధించాల్సింది, స్వయంగా భగవంతుడిని ఆరాధించాలి అని వేదాలు చెప్తున్నాయి. కాబట్టి ముక్తి అనేటువంటిది, ముక్తికి అవసరమైనటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో మనం చేసేటువంటి కర్మలు, ఆ కర్మలు కర్మ ఫలితాలను తీసుకురావు. కాబట్టి జైమిని ఋషి చెప్పినటువంటి సిద్ధాంతం తప్పు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ మాతాజీ. ప్రభుజీ ఒక చిన్న డౌట్ ప్రభుజీ. ప్రభు ఇప్పుడు పాక్షిక ముక్తి అంటే ఇప్పుడు సాయుధ్య ముక్తిగా అనుకోవచ్చా? ఉమ్, సాయుధ్య ముక్తిగా కూడా అనుకోవచ్చు. సాయుధ్య ముక్తిలో కూడా సాయుధ్య ముక్తి పొందినటువంటి వాళ్ళు కూడా యాక్చువల్ గా సాయుధ్య ముక్తి పొందినటువంటి వాళ్ళు మళ్ళీ భౌతిక లోకానికి రావచ్చు. లేదు అంటే సాయుధ్య ముక్తి నుంచి మళ్ళీ సాలోక్య ముక్తికి కూడా వెళ్ళొచ్చు. ఆహా, ఆ, మళ్ళీ అక్కడ ఓకే, భక్తి చేస్తే. మళ్ళీ అక్కడ కూడా కొంతకాలం అక్కడ ఉంటారు కదా. ఉన్న తర్వాత ఉమ్, అక్కడ కూడా వాళ్ళు ఆ కొంతకాలం అక్కడ ఉంచిన తర్వాత కూడా వాళ్ళు ముక్తి పొందడానికి అర్హులైనట్లయితే అక్కడి నుంచి భగవంతుడి యొక్క ధామానికి కూడా పంపిస్తారు భగవంతుడు. లేదంటే కనుక అంత అర్హత లేదనుకోండి, సాయుధ్య ముక్తికి అర్హతను పొందారు అంటే ఐక్యం అయిపోతారు నిరాకార బ్రహ్మంలో, కానీ తిరిగి వస్తారు. ఇప్పుడు ఆసురులు కూడా వెళ్తున్నారు. ఉమ్, తర్వాత భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళాలి అంటే ముక్తిని నిరాకార పొందాలి అని బ్రహ్మాన్ని. సాధన చేసేటువంటి వాళ్ళు కూడా వెళ్తున్నారు. నిరాకార ఉమ్, బ్రహ్మ ఆరాధన చేసేటువంటి వాళ్ళు కూడా వెళ్తున్నారు. ఉమ్, అంటే సాధువులుగానే ఉన్నారు. ఆ వాళ్ళు కూడా చాలా గొప్ప తపస్సులు చేశారు. ఆ ఎలాంటి అపరాధాలు లేకుండా వాళ్ళ తపస్సును కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి కోరిక నిరాకార బ్రహ్మంలో లీనమైపోవాలి అని. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే నిరాకార బ్రహ్మంలో లీనమైపోతారు. లీనమైపోయిన తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత, లక్షల సంవత్సరాల తర్వాత భగవంతుడు వాళ్ళని కరుణించి ఆ నిరాకార బ్రహ్మంలోనే వాళ్ళకి సరైనటువంటి సాంగత్యాన్ని ఇచ్చి తర్వాత అక్కడి నుంచి వాళ్ళు భగవంతుడి యొక్క ధామానికి తీసుకెళ్తారు. అదే అసుర స్వభావంతో ఉన్నటువంటి వాళ్ళు నిరాకార బ్రహ్మానికి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళు తిరిగి వాళ్ళ యొక్క భౌతిక కల్మషాలు ఇంకా పోలేదు కాబట్టి వాళ్ళు తిరిగి మళ్ళీ భౌతిక లోకంలోకి వస్తారు. అంటే సాయుధ్య ముక్తిని పొందినటువంటి వాళ్ళు కూడా సాలోక్య ముక్తిని పొందుతారు. కొంతమంది సాయుధ్య ముక్తిని పొందినటువంటి వాళ్ళు తిరిగి భౌతిక విశ్వానికి వస్తారు. ఛాన్సెస్ కిందికి వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ, పైకి వెళ్ళేటువంటి అసలు. ఛాన్సెస్ తక్కువ. ఉమ్, ఓకే, సరే. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. వేదమూర్తుల ఈ స్థుతిలో లౌకికుల వాదము సత ఇద ముత్తితం సత్ దృశ్యమాన జగత్తు సత్ నుండి ఉద్భవించిన కారణంన సత్ అయ్యున్నది అని సారాంశముగా చెప్పబడినది. వస్తువు దేని నుండైతే తయారగునో ఆ పదార్థమునే కలిగియుండును అనేది వాదమును ఇది కూడియుండును. ఉదాహరణకు కుండలాది సువర్ణ ఆభరణములలో ఉన్నది సువర్ణమే. ఆ విధముగా మనకు తెలిసిన ఈ జగత్తు సత్ యొక్క ప్రకటము కనుక సత్ అయ్యుండునని మీమాంస తత్వవేత్తలు పలికెదరు. కాని సతహా సత్ నుండి అనేది సంస్కృత ఉపాదాన కారకము కార్యకారణముల భేదమును సూచించును. కనుక సత్ నుండి సృజించబడినది నిశ్చయముగా దాని నుండి భిన్నమైనదై అనగా తాత్కాలికమైనదై ఉండవలెను. ఈ ప్రకారము నిరూపింప గోరిన దానికి విరుద్ధమైన దానినే ఇది నిరూపించును. కనుక తర్కహతం లౌకికుల వాదము దోషపూర్ణమే అగును. మనకు తెలిసిన జగత్తే
నెలకొని ఉన్నది. అది నిత్యమైనది. దీనికి అన్యముగా వేరొక దివ్య సత్యము లేదనుటయే నిరూపింపగోరిన విషయము. ఓకే. ఓకే. ఈ మీమాంస సిద్ధాంతం ఏం చెప్తుంది అని అంటే సత్ నుంచి వచ్చినది ఏదైనా కానీ సత్తే. ఓకే. ఏ విధంగా ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు సాంబార్ తయారు చేయాలనుకోండి. సాంబారు దానంతగా తయారవుతుందా? ఏదో వేస్తేనే కదా, ఏదో చేస్తేనే కదా తయారైంది. మనం ఇంతకుముందు కార్యకారణాల గురించి చెప్పుకున్నప్పుడు సాంబార్ని ఎస్ ప్రభు. చేపించేసాం. ఎస్ ఓకే. ప్రభు. కార్యకారణాలలో మనం ఎలా సాంబార్ తయారు చేసామో చూసాము. ఓకే. అంటే సాంబార్లో వేసేటువంటి దినుసులన్నీ, మసాలా దినుసులు, మనం అన్ని ఏదైతే వేస్తాం, ఇంగ్రీడియంట్స్ ఏవైతే వేస్తామో అవన్నీ వేస్తే సాంబార్ తయారవుతుంది. మళ్ళీ సాంబార్ నుంచి ఇంగ్రీడియంట్స్ వస్తాయా? రావు. మళ్ళీ రావు. ఇంకా కనిపిస్తుంది రావు. సాంబార్లో. ఎస్ ప్రభు. కాబట్టి ఏదైతే తయారైందో దాని యొక్క మూలం ఏదైతే ఉందో, మూలం నుంచి తయారవుతుంది కరెక్టే, కానీ మూలంతో సమానం ఎప్పటికీ కాదు. ఇప్పుడు బంగారం అనేటువంటిది ఒరిజినల్ బంగారము, ఆర్నమెంట్ బంగారము రెండు ఒకటేనా? లేదు ప్రభు. ఏదో తేడా ఉంటుంది, కానీ దాన్ని కరిగించి మళ్ళీ తిరిగి ఒరిజినల్ బంగారాన్ని చెయ్యొచ్చు కదా. సపరేట్ ఒరిజినల్ చేస్తారు. బంగారాన్ని చేయొచ్చు. ఈ ఉపమానాన్ని తీసుకుని వీళ్ళు ఏమంటారు? ఆ కర్మమీమాంస సిద్ధాంతాన్ని చెప్పేటువంటి వాళ్ళు ఏమంటారు అని అంటే, ఏదైతే సృష్టింపబడిందో దాని యొక్క మూలము లక్షణాలు ఏవైతే ఉన్నాయో సేమ్ సృష్టింపబడిందా దానికి కూడా ఉంటుంది. ఏ విధంగా అయితే బంగారం నుంచి తయారైనటువంటి ఆభరణాలకు కూడా బంగారం విలువనే ఎలా ఇస్తామో, అలా భగవంతుడి నుంచి సృష్టింపబడినటువంటి ఈ జగత్తు కూడా భగవంతుడితో సమానం. ఓకే. ఇది సరి అయినటువంటి వాదన కాదు అనేటువంటి విషయాన్ని మనకి చెప్తున్నారు. కార్య కారణాలు వేరు వేరు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఓకే. భగవంతుడు వేరు, భగవంతుడు సృష్టించినటువంటి భౌతిక జగత్తు వేరు అనేటువంటిది మనకి అర్థం కావాలి. ఓకే. ఎందుకంటే ఇది భగవంతుడు నిత్యమైనదే, కానీ ఇది కూడా, ఈ జగత్తు కూడా స్వల్పకాలానికి నిత్యమైనది, స్వల్పకాలానికి సత్యమైనది. ఆ తరువాత అది ఆ మనకి ప్రకటన కాకుండా కనిపించకుండా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మహారాజ్. అభేదమును నిరూపించుటకు తాము యత్నించుట లేదనియు, పైగా భేదావకాశమును తొలగించుటకే అనగా తెలిసిన జగత్తుకు అన్యముగా వేరొక సత్యమున్నది అనేడు భావనను నిరాకరించుటకే తాము యత్నించుచుంటిమనియు మీమాంసకులు పలుకువచ్చును. ఈ వాదము వ్యభిచరిత్వక్వచ అను పద సముదాయముచే సులభంగా త్రోసిపుచ్చబడును. అనగా సామాన్య నియమమును నిరోధించడి ఉపమానములు కూడి ఉన్నవి. నిజమునకు ఒకప్పుడు దేనిదైతే ఉత్పన్నము కావించునో దాని నుండి మూలము పూర్తిగా భిన్నమై ఉండవచ్చును. పురుషుడు, అతని చిన్న పుత్రుడు లేదా సుత్తి కుండ పగులుట ఉపమానము వంటివే. కానీ ఓకే. వీళ్ళ ఉద్దేశం ఏమంటున్నారు అంటే, ఈ మీమాంస సిద్ధాంతం చెప్పేటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, భౌతిక జగత్తుకి సత్ దేని నుంచి అయితే వచ్చిందంటే బ్రహ్మానికి మధ్య తేడా లేదు అనేటువంటి విషయాన్ని మాత్రం చెప్పటమే మా లక్ష్యం కాదు. వాళ్ళు అదే చెప్తున్నారు కదా, రెండింటికి మధ్య తేడా లేదు అని. అది మాత్రమే మా లక్ష్యం కాదు, ఇది అది ఒకటే. అంతేకాదు, ఈ భౌతిక జగత్తుకి పరంగా ఇంకొక లోకం ఉంది అనేటువంటిది ఖండించటం వాళ్ళ ఉద్దేశం. ఓకే. అంటే భౌతిక జగత్తు ఉంది, భౌతిక జగత్తు శాశ్వతం. ఈ భౌతిక జగత్తు శాశ్వతం నుంచి సృష్టించబడింది కాబట్టి ఇది కూడా శాశ్వతం. కాబట్టి శాశ్వతమైనటువంటి పరతత్వానికి భౌతిక జగత్తుకి తేడా లేదు. అంటే దాని అర్థం ఈ భౌతిక జగత్తుకి పరంగా ఇంకొక ఆధ్యాత్మిక విషయం లేదు అని చెప్పడం. కానీ వైష్ణవ సిద్ధాంతాలు ఏం చెప్తున్నాయి? భౌతిక ఆధ్యాత్మిక జగత్తుకి జగత్తు ఉంది. పరంగా ఆధ్యాత్మిక లోకం ఉంది. ముక్తి అంటే భౌతిక జగత్తును వదిలేసి ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళడం. కానీ మీమాంస సిద్ధాంతం ముక్తి అనేటువంటి పదమే లేదు అని అంటుంది. అంటే ఎందుకు అంటుంది అంటే, ఆధ్యాత్మిక ఇంకొక జగత్తు జగత్తే లేదు. లేదు కాబట్టి. ఉన్నదే ఒక జగత్తు, అది భౌతిక జగత్తు. ఈ జగత్తులోనే పుట్టాం, ఈ జగత్తులోనే మళ్ళీ చేస్తాం, ఈ జగత్తులోనే పుడతాం. మీరు ఏ కర్మ చేసినా, ఎలాంటి కర్మలు చేసినా కానీ మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవడం అనేటువంటిది జరగాల్సిందే అని చెప్పేదే మీమాంస సిద్ధాంతం. ఓకే. కాబట్టి మీమాంస సిద్ధాంతాన్ని ప్రకారంగా ఈ జగత్తు సత్యం, ఈ జగత్తులోనే మనం ఉంటాం, ఈ జగత్తు బయటికి వెళ్ళడానికి ఇంక బయట ఏమీ లేదు. ఓకేనా? అది
మీమాంస సిద్ధాంతం చెప్తున్నటువంటి. ఓకే, చదవండి. ఇంకొకటి ఇక్కడ కానీ ఉపమానంతో సహా చెప్పారు, ఇక్కడ ఎగ్జాంపుల్ తో సహా చెప్పారు. పురుషుడు అతని చిన్న పుత్రుడు. ఓకే, అంటే తండ్రి కొడుకులు ఉన్నారు, తండ్రి నుంచే కొడుకు వచ్చాడు కదా. అలా అని కొడుకు అన్ని రకాలుగా తండ్రితో సమానమా? లేదు కదా, అస్సలు వేరుగానే కాదు. ఉంటారు కదా, వేరుగానే ఉంటారు కదా. అలానే అలాగే భగవంతుడి నుంచి వచ్చినటువంటి ఈ భౌతిక జగత్తు కూడా 100% భగవంతుడితో సమానం అనటం తప్పు. ఓకే, సుత్తు నుంచి కుండ తయారైంది. ఓకే కదా. అంటే మనం కుండ తయారు చేయాలి అని అంటే మనం ఏం చేస్తాం, సుత్తిని ఉపయోగిస్తాం కదా కొంత. దాన్ని కుండ అంటే ఈ మామూలుగా ఏదైనా సరే పాత్రలు తయారు చేయడం. ఓకే, సుత్తి నుంచి తయారు చేస్తాం. అలా అని సుత్తి పాత్ర ఒకటేనా? కాదు అస్సలు. కాదు. అలా అనమాట. ఓకే, నెక్స్ట్ చదవండి. కాని జగత్తు యొక్క సృష్టి మీ విపరీత ఉపమానములతో జరిగినటువంటిది కాదని మీమాంసకులు బదులు పలుకవచ్చును. తండ్రి సుత్తి అనునవి కేవలము నిమిత్త కారణములు కాగా సత్ ఈ జగత్తు యొక్క ఉపాదాన కారణముగా కూడి అయ్యున్నది. ఈ సమాధానము క్వచ మృష మరియు ఒకప్పుడు కార్యము భ్రమయే అగును అను పద సముదాయముచే ముందే ఊహించబడినది. నేలపై త్రాడును చూచి పామని తలచెడి విషయములో త్రాడు సర్పభ్రాంతికి ఉపాదాన కారణము. అది సత్యమైనది కనుక ఊహాత్మకమైన సర్పమునకు ఎన్నో విధములుగా భిన్నమైనది. మీమాంసకులు మరొక్కసారి కల్పించుకొని సర్పభ్రాంతికి త్రాడొక్కటే ఉపాదాన కారణము కాదనియు త్రాడు మరియు ద్రష్ట యొక్క అజ్ఞానము అవిద్య రెండూ కలిపి కారణమని పలుకుదురు. అవిద్య ఒక వస్తువు కాదు కనుక అది కల్పించేటి సర్పము భ్రమ అనబడును. దీనికి వేదమూర్తులు సమాధానముసగుచు అజ్ఞానము తతోభయ యొక్క సంగమముతో సత్ నుండి జరిగడి జగత్ సృష్టి విషయంలో కూడా ఇది సత్యమే అని పలికినది. తమ దేహములు మార్పు చెందడి ఇతర భౌతిక రూపములు శాశ్వతము అనేది జీవుల మిథ్యాభావనయే ఇచ్చట భ్రమ అనగా మాయ అగును. ఓకే, కానీ సో మనం చెప్తున్నటువంటి ఈ ఉదాహరణలను కూడా వాళ్ళు ఖండించేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఓకే, దానికి ఏం చెప్తున్నారు, ఈ భౌతిక విషయంలో మనం తాడును చూసి పాము అనుకుంటాం. ఓకే, ప్రాబ్లం తాడుది కాదు, ప్రాబ్లం ఏంటిది? మనది మన అజ్ఞానం. ఓకే, అందుకనే వీళ్ళు ఏం చెప్తారంటే మీ అజ్ఞానం కారణంగా మీరేమో ఉపమానాలు ఇచ్చుకొని మీరు ఆ భ్రమపడి లేని దాన్ని ఉన్నది అని చెప్తున్నారు అని మీమాంస సిద్ధాంతాలు పలికేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఓకే, చదవండి మొదలు. కానీ మీమాంసకులు తిరిగి కల్పించుకొని ఈ జగత్తులో తమ అనుభవమునకు వచ్చేడి వస్తువులు వ్యావహారిక కార్యములకు పనికి వచ్చేడివి కనుక తమ లోకానుభూతి సక్రమమే అని పలుకుదురు. మన అనుభవము సయుక్తికమే కానిచో అనుభూతులు యథార్థ విషయములతో అన్వయించుననిడి నిశ్చయము మనకు కలుగనే కలగదు. అప్పుడు మనము పరీక్ష చేసినప్పటికీ త్రాడును పాముని భ్రమించడి వ్యక్తి వలె నగుదుము. ఇచట శృతులు కాదని సమాధానమొసగుచు తాత్కాలికమగు వస్తు రూపములు నిత్యమైన ఆధ్యాత్మిక సత్యము యొక్క భ్రమపూర్వకమగు అనుకరణలేయని చెప్పుచున్నవి. బద్ధజీవుల యొక్క లౌకిక కార్యవాంఛను వ్యవహృతయే వికల్ప ఇషిత నెరవేర్చుటకే అవి యుక్తిగా రచింపబడినవి. ఈ జగత్తు యొక్క శాశ్వతత్వ భ్రమ లౌకిక భావనను తమ పూర్వీకుల నుండి గ్రహించి ఆ భ్రమను తరువాతి తరముల వారికి అందచేసేది అంధ పరంపర ద్వారా కొనసాగుచుండును. భ్రమ యొక్క ఆధారము తొలగించబడినప్పటికీ మనస్సులో పడిన ముద్రల వలన భ్రమ కొనసాగుట మనము చూడవచ్చును. ఈ విధముగా చరిత్ర మొత్తంలో అంధప్రాయముగు తత్వవేత్తలు లౌకిక అనుష్ఠానము ద్వారా పూర్ణత్వమును బడయవచ్చును అనేది మూర్ఖమైన భావనను నచ్చజెప్పి ఇతర అందులను తప్పుద్రోవ పట్టించిరి. మూర్ఖజనులు నకిలీ కరెన్సీని తమలో తాము వాడుకొనుటను అంగీకరింపవచ్చును. కానీ వివేకవంతుడు అట్టి డబ్బు ఆహారమును మందులను ఇతర అవసరములకు కొనుటకు నిరుపయోగమని ఎరిగియుండును. నకిలీ కరెన్సీని దానమిచ్చినప్పటికీ అది ఎటువంటి పుణ్యఫలమునివ్వదు. ఒక నిమిషం మొదలు. ఓకే, ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే మనము ఇప్పుడు భగవంతుడుని మర్చిపోవడం. ఓకే, భ్రమలో ఉండడం. భ్రమలో ఉండడం ఇప్పుడు మామూలుగా మనకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ భ్రమ అని అంటే మన పూర్వీకుల నుంచి వచ్చింది. మనకి భయం కానీ లేకపోతే మన ఆలోచనలో ఉన్నటువంటి ఒక విధానం కానీ మనకి పూర్వీకుల నుంచి వచ్చింది. ఉదాహరణకి ఇప్పుడు మనందరికీ తెలుసు, నిరంతరం మనం భగవంతుణ్ణి స్మరించాలి అనేటువంటిది. ఓకే,
మనం ఏమనుకుంటాము, దానికోసమనే మనం ఏం చేస్తామంటే జపం చేస్తాం. జపం చేయడంతో పాటు మనం ఇంకొకటి ఏం అలవాటు చేసుకుంటాము అంటే, మనకి ఏ చిన్న కష్టం వచ్చినా కానీ భగవంతుడి పేరు గుర్తు రావాలి. ఓకే. తుమ్మినా కృష్ణ అంటాం, దగ్గినా కృష్ణ అంటాం, లేదంటే నడుస్తుంటే ఎదురు దెబ్బ తగిలినా కృష్ణ అనాలి. ఇది మనం నేర్చుకుంటున్నాం. కానీ మన పుట్టుకతో వచ్చినటువంటి అలవాట్లు ఉన్నాయి చూసారా, మనకు పుట్టుకతో వచ్చినటువంటి ఆ, విధానాలు ఏవైతే ఉన్నాయో మనం ఇప్పుడు ఎంత ప్రాక్టీస్ చేసినా కానీ అవి ఓవర్కమ్ చేస్తాయి. ఈ చిన్నప్పటి నుంచి మనం ఏదైనా దెబ్బ తగిలితే ఏమంటాం వెంటనే? ఉం? అమ్మో అమ్మ అయ్యో అంటాం, అమ్మ అమ్మో అంటుంది. అయ్యో అమ్మ అంటాం. అంటాం ఓకే, ప్రభుజీ. అమ్మో అంటాం. కానీ మనం ఎంత ప్రాక్టీస్ చేసినా కానీ కృష్ణ రావట్లేదు మనకి కదా. ఎంత గొప్పగా సాధన చేసేటువంటి వ్యక్తి అయినా సరే సడన్ గా ఆ క్షణంలో ఇన్స్టింక్ట్ లో కృష్ణ అని వచ్చింది అంటే, అప్పుడు మన పూర్వ అలవాట్లు మన మనసులో పడినటువంటి ముద్రలతో సహా మనము చెరిపివేసినటువంటి వాళ్ళం అవుతాం. ఓకే. కానీ అంత బలంగా ఆ మనసులో ముద్రలు అనేటువంటి ఉన్న ఇంప్రెషన్స్ అంటారు వాటిని. ఆ ఇంప్రెషన్స్ ఎంత బలంగా ఉన్నాయంటే, మనం మనం ఒక క్షణంలో రియాక్ట్ అయినప్పుడు కృష్ణ అని వస్తుందా, లేకపోతే ఇదివరకటి నుంచి మన మనసులో ఏదైతే ఉందో అదే వస్తుందా, దాన్ని ఇదివరకు బట్టి మన ఇంతకు ముందు ముద్రల్ని మార్చడానికి అవసరమైనటువంటి సాధన, ఆ లెవెల్లో సాధన అనేటువంటిది మనం చేయలేకపోతున్నాం. ఓకే. ఈ విధంగా ఈ భ్రమలు అనేటువంటివి మన పూర్వీకుల నుంచి మనకి, మన నుంచి మన తరువాత తరాల వాళ్ళకి వెళ్తూ ఉంది. మనం కనుక ఒకవేళ మన పిల్లలకి చిన్నప్పటి నుంచే మనం ఇదే నేర్పామనుకోండి, వాళ్ళ మనసులో కూడా ఇంప్రెషన్స్ ఎలా ఉంటాయండి? అవే ఏదైనా ఉంటాయి. చిన్న దెబ్బ తగిలితే కృష్ణ అనాలి అని గుర్తొస్తుంది వాళ్ళకి. అదే మనం వాళ్ళ ముందు మనకి దెబ్బ తగిలితే అయ్యో అమ్మో అన్నాం అనుకోండి, వాళ్ళు కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు కదా. వాళ్ళ మనసులో కూడా ముద్రలు పడిపోతాయి, ఇలాంటి ముద్రలే పడిపోతాయి. మనసులో కూడా ఓహో ఇలాంటి దెబ్బ తగిలినప్పుడు ఇలా అనాలి, కోసుకున్నప్పుడు ఇలా అనాలి. కూరగాయలు కట్ చేస్తుంటే ఆ ఒక్కోసారి తెగుతుంది, తెగినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతామో మనల్ని చూసిన పిల్లలు కూడా అలానే రియాక్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ మనసులో అంత బలంగా ముద్ర పడిపోయింది. అదే మనం ఒకవేళ ఆ ముద్రను కనుక మనం మార్చగలిగితే, వాళ్ళ మనసులో అంటే మన మనసులో ముద్ర మారాలి ఫస్ట్. అది మారితే కానీ అంటే మనం చాలా సాధన చేస్తే, ఎన్నో సంవత్సరాల పాటు సాధన చేస్తే తప్ప ఆ ఇలా సడన్ గా వచ్చేటువంటి రియాక్షన్స్ అనేటువంటివి మారు. అంటే మనకే తెలియకుండా ఆ క్షణంలో మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఏముంటుందో అది వస్తుంది అప్పుడు. ఉం? మరణించేటప్పుడు కూడా భగవంతుని ఆటోమేటిక్ గా మనము స్మరించగలుగుతాం, లేకపోతే మనం స్మరించలేము. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ కి మనము ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా కృష్ణుడు గుర్తొచ్చేలా చేయగలగాలి మనం. ఓకే. దానికి మనం ఆచరించాలి. మనం ఆచరిస్తే వాళ్ళకు కూడా వస్తుంది. వాళ్ళ మనసులో పడి ఉన్నటువంటి ఆల్రెడీ ఒకసారి అలవాటు 10, 15 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చినాయి అనుకోండి, ఆ తర్వాత మార్చడం కష్టం అవుతుంది. కాబట్టి భక్తి అనేటువంటిది చాలా చిన్న వయసు నుంచి చేయాల్సినటువంటిది అన్నమాట. ఒకసారి మనసులో ముద్రలు పడిపోయాయి అని అంటే వాటిని మార్చడం కష్టం అవుతుంది. అందుకనే ప్రహ్లాదుడు ధ్రువుడి వయసులో నుంచే మనం మొదలు పెట్టాలి. ఓకే. చూడండి మదర్. కాని వేద సంహితలు వేద బ్రాహ్మణులు కర్మఫలము నిత్యమని ధృవపరిచినప్పుడు ఒక్క నిమిషం ఒక్క నిమిషం వేదానుష్ఠానం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, నకిలీ కరెన్సీ గురించి చెప్పారు, అది కూడా చెప్పుకుందాం. ఓకే. ఆ, మామూలుగా మీరు ఆ, ఏదైనా ఒక జూదాలు ఆడేటువంటి ఉంటాయి కదండి. ఆ, క్యాసినో అని అలా వెళ్తారు కదా, క్యాసినోకి వెళ్తారు కదా, జూదం ఆడతారు. ఆడినప్పుడు అక్కడ ఏం చేస్తారు మనకి, మనకి కొన్ని టోకెన్స్ ఇస్తారు. టోకెన్స్ ఇస్తారు అంటే ఎల్లో కలర్ కాయిన్ అయితే 50 రూపాయలని, బ్లూ కలర్ కాయిన్ అయితే 10 రూపాయలని, లేకపోతే రెడ్ కలర్ కాయిన్ అయితే 100 రూపాయలని. అంటే ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్క కలర్ ఉంటుంది, ఒక్కొక్క కలర్ కాయిన్ ఒక్కొక్క విలువ ఉంటుంది. ఓకే. మనం ఒక 50,000 కట్టామనుకోండి, మనకు అన్ని కాయిన్స్ ఇస్తారు. ఆ 50,000కి సరిపడా కాయిన్స్ ఇస్తారు. ఆ కాయిన్స్ తీసుకెళ్లి మనం ఆడతాం. ఏ ఆట ఆడితే ఆ ఆట దగ్గర అక్కడ కాయిన్స్ ఇచ్చేస్తాం. లేదు అంటే ఆ, ఏదైనా తీసుకుంటే కాయిన్ ఇచ్చి తీసుకుంటాం. మరి అదే కాయిన్స్ మీరు బయటికి తీసుకొచ్చి కసినో కసినో ఆడేటువంటి ఆ షాప్ నుంచి, లేకపోతే ఆ ఆ బార్ నుంచి బయటకు వచ్చి మనం బయట ఆ కాయిన్ ఇచ్చి నాకు ఒక షర్ట్ ఇవ్వు, ఒక ప్యాంట్ ఇవ్వు అంటే ఇస్తారా? లేకపోతే నాకు పిచ్చివాళ్ళ కావాల్సింది చూస్తారు. ఇవ్వు అంటే ఇస్తారా? ఇవ్వరు ఇవ్వరు. పిచ్చివాళ్ళ చూస్తారు రోజు. ఇచ్చేవాళ్ళ చూస్తారు. అంటే చూడండి. ఆ లోకంలోనే అది చెల్లుతుంది. అంటే అది వాళ్ళకి ఒక అది అది వాళ్ళకి ఆ క్యాసినో ఆడే వాళ్ళకి అది ఒక లోకం. ఓకే.
వాళ్ళకి అది చెల్లుతుంది, ఆ కాయిన్ చెల్లుతుంది, బయటకు వస్తే చెల్లదనమాట. అలానే ఈ యొక్క నకిలీ కరెన్సీ గురించి మాట్లాడుతున్నారు. అంటే అదే నకిలీ కరెన్సీ. నకిలీ కరెన్సీని తీసుకుని ఎక్స్చేంజ్ చేసే వాళ్ళ మధ్యలో కనుక మనం వెళ్ళి నకిలీ కరెన్సీ ఇస్తే వాళ్ళకి పనిచేస్తుంది. కానీ బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు నకిలీ కరెన్సీని నమ్మరు కదా. నకిలీ కరెన్సీ, ఇప్పుడు మీ దగ్గర నకిలీ కరెన్సీ ఉంది, నా దగ్గర నకిలీ కరెన్సీ ఉంది అనుకోండి. నేను 50 రూపాయలు ఇస్తే మీరు నాకు 5 పదులు ఇస్తారు, నకిలీ పదులు. అలానే నేను అదే 50 రూపాయలను తీసుకెళ్ళి, నకిలీ 50 రూపాయలు తీసుకెళ్ళి వేరే ఎవరికో ఇచ్చేసి ఆ, నకిలీ పదులు కాదు మంచి పదులు ఇవ్వు, 5 పదులు ఇవ్వు అంటే ఇస్తారా ఎవరైనా? ఇవ్వరు ఇవ్వరు ఇవ్వరు. గురుజీ. బుద్ధిమంతుడు అయితే ఇవ్వడు, ఎందుకంటే ఇది నకిలీ అని తెలుసుకుంటాడు కాబట్టి. ఓకే. కాబట్టి భ్రమలో ఉన్నటువంటి వాళ్ళకి అది ఆ ఆ భ్రమలోనే బ్రతుకుతారు. వాళ్ళు దాన్ని బయటికి తీసుకొస్తే, ఆ డబ్బుని కనుక బయటికి తీసుకొస్తే, ఆ నకిలీ డబ్బుని కనుక బయటికి తీసుకొస్తే వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు కానీ, వాళ్ళకి కావాల్సిన మందులు కానీ దొరకవు. ఓకే. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇలా ఆ, నకిలీ కరెన్సీని దానం ఇస్తే కూడా మనకి ఎలాంటి పుణ్యము దొరకదు. అంతేగా మనకు కావాల్సిన అవసరాలు తీరవు. అలానే మనం నకిలీ కరెన్సీని దానం ఇచ్చినా కానీ మనకి ఎలాంటి పుణ్యము కూడా రాదు. ఓకే. నెక్స్ట్. కాని వేద సంహితలు వేద బ్రాహ్మణులు కర్మఫలము నిత్యమని ధృవపరచినప్పుడు వేదానుష్ఠానమును శ్రద్ధతో కావించిన వాడు మోహగ్రస్తుడైన మూర్ఖుడెట్లు కాగలడని మీమాంసకులు తిరిగి పలుకగలరు. ఉదాహరణకు అక్షయ్యం హవై చాతుర్మాస్య యాజన సుకృతం భవతే. చాతుర్మాస్య వ్రతమును పాటించిన వానికి అక్షయమైన సుకృతి కలుగగలదు. అపామ సోమమమృత బభూమ. మేము సోమరసమును త్రాగి అమృతులమైతిమి. ఋగ్వేదము 8.43.3 అనునవి చెప్పబడినవి కదా. కర్మయందు గల అతి శ్రద్ధచే తమ దుర్బలమగు బుద్ధి నశించిన వారినే భగవాని యొక్క వేదమయమగు వాక్కులు భ్రమితము చేయునని శృతులు దీనికి సమాధానము చెప్పినవి. ఇచట ఉరు వృత్తిభి అను విశేషమగు పదప్రయోగము జరిగినది. గౌణ లక్షణాది శబ్దార్థ భావములతో నానా ప్రకారములగు అస్పష్టమగు అర్థములతో కూడిన వేదమంత్రములు విష్ణు భగవానుని యందు శ్రద్ధ లేని వారి నుండి మహోన్నతమగు రహస్యములను దాచియించునని అది సూచించును. కర్మఫలము నిత్యమని చెప్పుటగాక సక్రమమైన యజ్ఞముల శ్లాఘ్యతమ ఉపమానములలో పరోక్షముగా వర్ణించుటే వేదాదేశముల భావము. అనుష్ఠాన కర్మఫలము అనిత్యమైనదని చాందోగ్యోపనిషత్ స్పష్టముగా ఇట్లు పలికినది. త్యజ్యదేహ కర్మచితో లోక క్షీయతే ఏవమేవాముత్ర పుణ్యచితో లోక క్షీయతే. మనిషి ఈ జగత్తులో కష్టించి పొందిన లాభము చివరకు క్షీణించినట్లు పుణ్యము ద్వారా పొందినట్టి పరలోక జన్మ కూడా చివరకు అంతమగును. చాందోగ్యోపనిషత్ 8.1.16. పలు శృతి మంత్రములు చెప్పిన ప్రమాణమును బట్టి ఈ జగత్తు పరమసత్యము నుండి కలిగిన తాత్కాలిక ఉద్భవము. ఉదాహరణకు ముండకోపనిషత్ 1.1.7 ఇట్లు పలుకుచున్నది. యదోర్ననాభిః సృజతే గృణతే చ యదా పృథివ్యాం ఓషధయః సంభవంతి యథా సతః పురుషాత్ కేశలోమాని తదాక్షరాంశ భ్రవతీహ విశ్వం. సాలెపట్టు సాలెపురుగు నుండి వచ్చి దాని చేతినే లయింపచేయుడ రీతి, వృక్షములు భూమిపైన ఉద్భవించడి రీతి, మనిషి తలపై దేహముపై రోమములు పెరిగడి రీతి ఈ జగత్తు అవ్యయుడగు పురుషుని నుంచి ఉద్భవించినది. చదవమంటారు పూజీ? చదువు. శ్రీల శ్రీధర స్వామి ఇట్లు ప్రార్థించిరి. ఉద్భూతం భవతస్సతోపి భువన్నం సన్నైవ సర్పః సృజః కుర్వత్కార్యమపీహ కూటకనకం వేదోపి నైవం పరః అద్వైతం తవ సత్సరం తు పరమానందం పదం తన్ముదా వందే సుందరమిందిరానుత హరే మాముంచ మామానతం. ఈ జగత్తు సత్యసారమగు నీ నుండి ఉద్భవించినప్పటికీ నిత్య సత్యము కాదు. త్రాడులో కనబడి భ్రాంతిమయ సర్పము నిత్య సత్యము కాదు. అట్లే స్వర్ణ వికారములు కూడా నిత్యములు కావు. అవి సత్యములని వేదములు ఎన్నడూను పలుకవు. నిజమైన దివ్యమగు అద్వయ సత్యము నీ పరమానందమయ దివ్య పదమే. అటువంటి రమ్య పదమునకు నా వందనములు. ఇందిరాదేవిచే నిరంతరము వందనములు అందడి ఆ హరి, నేను కూడా నీకు ప్రణమిల్లుచున్నాను. దయచేసి నన్ను ఎన్నడూను విడువకుము. థ్యాంక్ యూ ప్రభుజీ. హరి. ఓకే. సో ఇంకా ఈ మీమాంస సిద్ధాంతాలు చెప్పేటువంటి వాళ్ళు ఇంకా ఏ విధంగా ఖండిస్తారు అనంటే, వేదాలు చదివినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు కూడా చెప్తున్నారు. ఓకే. వాళ్ళు మూర్ఖులు ఎలా అవుతారు? వేదాలు చదివినటువంటి వాళ్ళని భ్రమకు లోనవుతారు అని వేదాలే చెప్పాయి ఆల్రెడీ ఇంతకుముందు కదా.
వేదాలు చదివినటువంటి వాళ్ళే భ్రమకు లోనవుతారు. ఎందుకు అంటే అవి మిస్గైడ్ చేస్తున్నాయి కాబట్టి. ఓకే, భ్రమింపజేస్తున్నాయి కాబట్టి. కానీ ఇక్కడ మీమాంస సిద్ధాంతం చెప్పే వాళ్ళు ఏం చెప్తారు అని అంటే, సరే మీరు అంటున్నారు కర్మ అశాశ్వతమని, సరే మీరు అంటున్నారు ఈ భౌతిక జగత్తుకి బయట ఆధ్యాత్మిక జగత్తు ఉందని, కార్యకారణాలు వేరని మీరు అంటున్నారు. మరి వేదాలు చదివిన పండితులు అంటలేదు ఎందుకు? మీరు వేదాలు చదివిన పండితులు అంటే గొప్పవాళ్ళ మీరు అని వాళ్ళు మనల్ని కౌంటర్ చేసేటువంటి ప్రమాదం ఉంది. ఓకే. ఆ సో అక్షయ్ వాళ్ళు ఏం చెప్తున్నారు, మనం ఇప్పుడు ఉదాహరణకి వేదాలలో చెప్పబడినటువంటి కొన్ని ఆ, పదాలు ఏవైతే ఉంటాయో అవి మనల్ని భ్రమకి లోను కావడానికి కారణం ఏమిటి అని అంటే, మనకు వచ్చేటువంటి భౌతికమైనటువంటి ఆ, పుణ్య పుణ్యాల గురించి మాట్లాడతాయి అవి. ఓకే. ఆ పుణ్య ఫలాలు మనకి ఏం చేస్తాయంటే సుఖాన్ని తీసుకొస్తాయి కాబట్టి. అంటే చివరికి మనకి వేదాలు ఏం చేస్తున్నాయంటే, మనం సుఖంగా ఉండడానికి అవసరమైనటువంటి మంత్రాలని మనకి చెప్తూ ఉన్నాయి వేదాలు. ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, మనకి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు ఏం చెప్తున్నారు అని అంటే, లేదు అని అంటే సారీ, శ్రీధర స్వామి ఏం చెప్తున్నారు అని అంటే, ఆ ఈ జగత్తు ఉద్భవించినటువంటిది నిత్య ఉద్భవించినటువంటిది సత్యం నుంచే అయినా కానీ అది నిత్య సత్యం కాదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. దానివల్ల మనం భ్రమలో పడకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. తర్వాత ఆ భగవంతుడు భగవంతుడిని నేను ఎప్పుడూ మరవకుండా ఉండేలాంటి ఆయన దీవెనలు కోరుకుంటున్నారు. ఓకే, శ్రీధర స్వామి. ఓకే. పైగా స్వయంగా ఆ నిత్య సత్యం ఏదైతే ఉందో, నిత్య సత్యం కానటువంటి దాన్ని నిత్య సత్యమైనటువంటి దాని నుంచి వేరుపరుస్తున్నారు. వేరుపరిచి ఆ నిత్య సత్యమైనటువంటి దానికి వందనాలు తెలియజేస్తున్నారు. అంటే భగవంతుడికి వందనాలు తెలియజేస్తున్నారు. ఓకే. తర్వాత ఆ ముండకోపనిషత్తులో చెప్పినట్లు సాలెపురుగు నుండి వచ్చి దాని చేతనే లయింపబడును రీతి, వృక్షములు భూమిపైన ఉద్భవించిన రీతి, మనిషి తలపై దేహముపై రోమములు పెరిగిన రీతి, ఈ జగత్తు అవ్యయుడగు పురుషుడి నుంచి ఉద్భవించినది. ఓకే. సో దాంతో కదా రాలేదు. ఏ విధంగా అయితే ఇప్పుడు మీరు చూస్తే సాలెపురుగు అది దాని నుంచే ఆ సాలెపురుగు నుంచే ఆ వలయం అనేటువంటిది వస్తుంది. ఓకే, సాలె పట్టు అనేటువంటిది వస్తుంది. ఆ తన చుట్టూ తాను ఆ పట్టుపురుగు ఏం చేస్తుంది, తన చుట్టూ తన నుంచి వచ్చినటువంటి పట్టుతోటి కవర్ చేసేసుకుంటుంది. కవర్ చేసేసుకున్న తర్వాత చివరికి అందులో నుంచి అది బయటికి రాలేక అందులోనే చచ్చిపోతుంది, అందులోనే లయం అయిపోతుంది అనమాట. అలానే భగవంతుడి నుంచి వచ్చినటువంటి ఈ విషయం భగవంతుడిలోనే లయం అయిపోతుంది అనేటువంటి విషయాన్ని మనకి చెప్తున్నారు ముండకోపనిషత్తులు ఉదాహరణగా తీసుకొని. ఓకే. తర్వాత పుణ్యము క్షీణిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఒకవేళ మనము పుణ్యాన్ని పొందాలి అని అంటే ఆ పుణ్యం ఏమి శాశ్వతం కాదు. వాళ్ళు ఏమంటున్నారు, కర్మ శాశ్వతము అని చెప్తున్నారు. మనం ఏమిటం, కర్మ శాశ్వతం కాదు అని చెప్తున్నాం. మనం భగవద్గీతలో కూడా మనం ప్రత్యేకంగా తెలుసుకునేటువంటి 5 అంశాలలో కర్మ కూడా ఒకటి కదా. అవును రుచి. అక్కడ ఏం చెప్తున్నాము, మనం కర్మ శాశ్వతం కాదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాం. మిగిలిన 4 అంశాలు శాశ్వతమైనటువంటి అంశాలు: ఆత్మ, పరమాత్మ, కాలము, కాలము, ఈశ్వరుడు. ప్రకృతి. జీవుడు, ప్రకృతి, కర్మ. ప్రకృతి. ఓకే. ఆత్మ, పరమాత్మ, కాలము, ప్రకృతి, కర్మ. వీటిల్లో మిగిలిన 4 శాశ్వతం అని చెప్తున్నాం, కర్మ అశాశ్వతం అని చెప్తున్నాం. ఎందుకు మనం అక్కడ కర్మ అశాశ్వతం అని చెప్తున్నాము అని అంటే, అది క్షీణిస్తుంది కాబట్టి. ఎలా? మీరు ఏదో పుణ్యం చేశారు, మీరు చేసినటువంటి పుణ్య కర్మ మిమ్మల్ని ఉత్తమ లోకాలకు తీసుకెళ్తుంది. శాశ్వతంగా మీరు ఉత్తమ లోకాలకు ఉంటారా? కర్మ ఫలితం క్షీణించాక మళ్ళీ అయిపోయినప్పుడు వస్తాం. కర్మ ఫలితం అయిపోయినప్పుడు మళ్ళీ మనం వచ్చేస్తాం. అంటే ఏమంటున్నాం మనం, కర్మ శాశ్వతంగా ఉండదు అంటే, మీరు ఒకసారి పుణ్యం చేస్తే మీరు లైఫ్ లాంగ్, మీరు ఎన్ని జన్మలు ఎత్తినా ఆ ఫలితం అలానే ఉంటుందా అంటే ఉండదు. ఆ పుణ్య ఫలితం ఎంత ఉంటుందో అంత సుఖాన్ని అనుభవిస్తారు. పుణ్య ఫలితం అయిపోయిన తర్వాత మళ్ళీ కష్టాలను అనుభవిస్తారు. అంటే కర్మ అనేటువంటిది శాశ్వతంగా ఉంటుందా మనతోటి? లేదు. లేదు. కానీ ఈ ఈ మీమాంసలు ఏం చెప్తున్నారు అంటే కర్మ శాశ్వతంగా ఉంటుంది అనేది. కాబట్టి అది తప్పు వాదం. ఓకే. ఓకే. సో 36వ శ్లోకం ఈరోజు కంప్లీట్ చేసుకుందాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్.
వేదమూర్తుల స్థుతిలో 37వ శ్లోకం రేపు చూద్దాం. థ్యాంక్ యూ. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే రామ హరే. హరే 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 ప్రభుజీ దండవత్ ప్రణామాలు హరే ప్రభుజీ. రామ హరే 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 రామ కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ.